ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా శుభాది వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి పునరుద్ధాన దినమందు కొద్ది నిమిషాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నా పేరు పాస్టర్ సుధాకర్. అయితే కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారుతోనూ ప్రచురించుట మంచిది. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగములో నుండి ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఈ భూమండలములో కానీ లేదా ఈ విశ్వములో కానీ ఏదైనా ఒక మంచి కార్యం ఉంది అంటే అది దేవుణ్ణి స్తుతించుట, యెహోవాను స్తుతించుట మంచిది. దేవుణ్ణి స్తుతించడం కంటే మంచిదైన పని ఇంకొకటి లేదు ఈ భూమి మీద. ఎన్నో సమాజాలు, ఎన్నో సంఘాలు ఈ భూమి మీద ఉన్నాయి ప్రియులారా. అయితే క్రీస్తు సంఘానికి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన పని ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచిది. దేవుణ్ణి స్తుతించడం కంటే ఇంకా మంచిదైన పని ఈ భూమి మీద ఇంకేమీ లేదు. ఎన్నో మంచి కార్యాలు, ఎన్నో మంచి పనులు ఈ భూమి మీద ఉన్నాయి. చాలామంది కూడా మరి వాళ్ళు చేసినటువంటి పాపాలు, అలాగే కర్మ ఫలాలు ఏవండి, గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉంటారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. భూదానం చేస్తారు, గోదానం చేస్తారు, వస్త్రదానము, అలాగే అన్నదానము, అన్ని రకాల దానాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పాపాలు పరిహరించబడాలి అని. గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో పరిహరించబడాలి, అవన్నీ కూడా ప్రక్షాళన చేయబడాలని వాళ్ళు మరి మంచి మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే మరి రోడ్డు మీద కనబడి కొంతమంది అంటే మరి ఎటువంటి అవకాశం లేని వాళ్ళు, అంటే నిరాధారణ కలిగిన వాళ్ళు, పిల్లల చేత వెలివేయబడిన తల్లిదండ్రులు కానీ, స్నేహితుల చేత మోసపోయిన మనుషులు కానీ, భార్య వల్ల కానీ, భర్త వల్ల కానీ, ఇలాగా అనేక కారణాల చేత మోసపోయినటువంటి వాళ్ళు, మానసిక స్థితి సరిగా లేక మరి రోడ్ల వెంబడి వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నటువంటి వారిని చూసి చాలామంది చలించిపోయి వాళ్ళకెళ్ళి ఏదో ఒక రకంగా సహకరించాలని వాళ్ళకు కలిగిన దాంట్లో డబ్బులు కానీ, లేకపోతే ఆహారం కానీ, లేకపోతే వస్త్రాలు కానీ, లేదా చిన్న చిన్న ఇల్లులు కట్టించడం అని కానీ, యూట్యూబ్లోని ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. మనందరికీ బాగా తెలుసు, యూట్యూబ్ షార్ట్స్లో కొన్ని మనం చూస్తూ ఉంటాం. అవన్నీ మంచి కార్యాలే, అవన్నీ కూడా మంచి పనులే. ఆకలితో ఉన్న ఒక వ్యక్తికి అన్నం పెట్టడం అనేది చెడ్డ కార్యం అని ఎవరైనా అంటారా అంటే ఎవరు అనరు. వస్త్రాలు లేని వాళ్ళకి వెళ్ళి వస్త్రాలు లేదా బట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అనేది ఎవరు చెడ్డ కార్యం అని అనుకోరు. ఇల్లు కూలిపోయి లేదా ఇల్లు సరిగా లేక వర్షం పడితే మరి వర్షపు నీరు వల్ల ఇల్లు
ఇంట్లోకి నీళ్ళు వచ్చేసే పరిస్థితి, శీతాకాలం వస్తే చలి, వేసవికాలం వస్తే ఎండ. ఇలాంటి పరిస్థితుల్లో తలదాచుకోవడానికి అవకాశం లేని కొంతమందిని మరి అనేక రకాలుగా ఆదుకున్న వాళ్ళు చాలామంది ఈ భూమి మీద ఉన్నారు ప్రియులారా. అయితే మరి వాళ్ళు చేసే మంచి వల్ల వాళ్ళ ఏమంటే గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయా? లేకపోతే ఈ జన్మలో చేస్తున్న పాపాలు తొలగిపోతాయా? కర్మఫలం అనేది తప్పించబడతదా? మరి ఏంటి మంచి? ఇంకంతకు మించి ఇంకేదైనా మంచి ఏదైనా ఉంది అంటే, దేవుణ్ణి స్తుతించుట మంచిది అని దావీదు భక్తుడు, అంటే ఈ 150 కీర్తనల గ్రంథములో ఉన్నటువంటి 150 కీర్తనల్లో చాలా వరకు దాదాపు ఒక 140 కీర్తనలు, అందులో మళ్ళీ ఆసాపు కీర్తనని, మోషే కీర్తనలని, ఇలాగ కొన్ని రకాల సొలొమోన్ కీర్తనలని, ఇలాగ కొన్ని రకాల కీర్తనలు ఉన్నాయి కొద్ది కొద్దిగా. కానీ మొత్తం మీద ఉన్న 150 కీర్తనల్లో ఎక్కువ కీర్తనలు రచించి ధ్యానించిన భక్తుడు ఎవరంటే దావీదు భక్తుడు. మరి అలాంటి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన కూడా ఎన్నో మంచి పనులు చేసే ఉంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు రాజు కాబట్టి, మరి రాజు స్థానంలో ఉండి ఆయన రాజ్యంలో ఎవరికైనా ఏ సమస్యలు వచ్చినా, ఆయన ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా, లేదా రాజ్యంలోకి శత్రువులు వచ్చినా వారితో యుద్ధం చేసి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను కాపాడటంలో కానీ, ధాన్యము కానీ ఇవ్వడంలో కానీ ఏదో, అంటే ఆయన ఒక రాజు కాకముందు ఒక భక్తుడు, దేవుని భక్తుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికంటే మించినటువంటి ఒక మంచి కార్యం ఏదైనా ఉంది అంటే దేవుణ్ణి స్తుతించుట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి, చిన్నప్పుడు చదువుకున్నటువంటి కొన్ని పద్యాలు లేదా కొన్ని పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఒట్టి మాటలు కట్టిపెట్టువై, గట్టి మేలు తలపెట్టువై అని ఒక పాయింట్. అంటే మాట్లాడడం ముందు మానేసి చేతనైనంత మేలు చేయండి అని ఆ యొక్క పాయింట్ యొక్క ఉద్దేశం, భావం అన్నమాట. అంటే మనకు ఉన్నటువంటి ఈ సాహిత్యం అంతా కూడా పద్య రూపంలో కానీ, పాయింట్స్ రూపంలో కానీ, ప్రోజ్ రూపంలో కానీ మంచిని చేయమనే చెప్తున్నాయి. ఏ మతమైనా, ఏ గ్రంథమైనా మనకి ఏం చెప్తున్నాయంటే మంచి చేయండి, సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ కీడు మాత్రం చేయొద్దు అని హైందవ మతం కానీ, లేకపోతే క్రైస్తవ మతం కానీ, లేకపోతే ఇస్లాం మతం కానీ, బౌద్ధ మతం కానీ, జైన మతం కానీ, ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో ఆ అన్ని మతాలు వాళ్ళు చెప్పేటువంటి నీతి ఏంటంటే మంచి చేయండి, మంచిని మాత్రమే చేయండి, చెడు చేయొద్దు, ఎట్టి పరిస్థితులు కూడా చెడు చేయొద్దు అని మాత్రం వీళ్ళు మత బోధకులు చెప్పేది ఇదే. ఏ మతము కూడా పరాయి మతాన్ని ద్వేషించండి, వాళ్ళని చంపండి అని ఎవరు చెప్పరు. ఏ మతంలో ఉన్నవారినైనా మీ మతాన్ని ప్రేమిస్తూ అవతలి మతాన్ని, పరాయి మతస్థులను మీరు గౌరవించండి. అంటే మన తల్లిని మనం ప్రేమిస్తాం, అలాగే మిగతా వాళ్ళు, అంటే మిగతా స్త్రీలు, తల్లులు, వాళ్ళని మనం గౌరవించాలి. నా తల్లి కాదని చెప్పి ఆమెను అవమానించడం, లేదంటే టార్చర్ చేయడం, అది కరెక్ట్ పద్ధతి కాదు. చదువుకున్న లేఖన భాగంలో రక్షణ పొందినటువంటి ఒక క్రైస్తవుడు లేదా ఒక భక్తుడు ఏం చేయాలంటే యెహోవాను స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మనం స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
ఆయన పరక్రమ కార్యములను బట్టి, ఆయన పరక్రమ కార్యములను బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రియులారా, మనకి 150వ కీర్తన గ్రంథంలో చూస్తే గనుక దేవుణ్ణి స్తుతించుడి అనే ఒక పాటే ఉంది. ఒక పాటే హెబ్రోన్ ఫెలోషిప్ని, అంటే హెబ్రోన్ సహవాసంను స్థాపించినటువంటి దైవజనులు మరి భక్త సింగ్ అయ్య గారు ఈ పాటని హెబ్రోను సహవాసములో ఏమండి సియోను గీతాల్లో ఈ పాటని ఆయన రచించారు. 150వ ఆ కీర్తన గ్రంథం అంతా కూడా దేవుణ్ణి స్తుతించడమే ఉంది, దేవుణ్ణి మహింపరచడమే ఉంది. పిల్లరా, ప్రసంగి గ్రంథంలో కానీ మనం చూస్తే, ప్రసంగి గ్రంథంలో చివరి అధ్యాయము, అంటే 12వ అధ్యాయము 12వ అధ్యాయము కానీ చూస్తే ప్రియులారా, అక్కడ ఒక మాట అయితే ఉంది. ఏమనుందంటే, ఇదంతయు విన్న తర్వాత 12:13 వచనం, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదియే విధి. అది ఏంటి ఒక విధి? ఒక మానవ కోటికి అంటే ఈ భూమి మీదనున్న 750 కోట్ల ప్రజలందరికీ కూడా ఒక అత్యవసరమైనటువంటి, చాలా విశేషమైనటువంటి ఒక పని ఏదైనా ఉంది అంటే దేవుణ్ణి స్తుతించడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించడం, ఆయన మార్గములో జాగ్రత్తగా నడుచుకోవటం. ఇదే మానవ కోటికి ఉన్నటువంటి ఒక పని. విస్తారమైనటువంటి పనుల్లో ప్రియులారా, ఎన్నో పనులు, ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో పనులు మనకు ఉంటాయి ప్రియులారా. కానీ ఈ మాట చెప్తున్నది కేవలం క్రైస్తవ సంఘాలకే కాదు, దేవుని సంఘాలకే కాదు, యావత్తు మానవ కోటికి దేవుడిస్తున్నటువంటి ఒక పిలుపు ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలట. మానవ కోటికి ఇదే విధి అట. ఏదైనా ఒక పని ఉంది, ఒక ఖచ్చితంగా చేయవలసిన పని ఉంది అంటే అది ఒకటి, ఫస్ట్ దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవల్లో మనం నడుచుకోవాలి, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకోవటం. ఇది యావత్తు మానవ కోటికి దేవుడు ఇస్తున్నటువంటి పిలుపు. దేవుణ్ణి స్తుతించడం. చాలామంది కూడా క్రైస్తవులు కాని వాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్ముతారు. ప్రతి మతములో ఉన్నవాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్ముతారు, దేవునికి భయపడతారు. దేవుణ్ణి వాళ్ళకి తెలియకుండానే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటారు. దేవుడు ఉన్నాడని నమ్మి దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటారు ప్రియులారా. ఈరోజు దేవుణ్ణి స్తుతించుట మనం మానేస్తే, అది ఉదయమైనా, సాయంకాలమైనా, రాత్రి అయినా, మధ్యాహ్నం అయినా, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి, దేవుణ్ణి మహింపరచాలి. మన జీవిత కాలము కూడా మనం మర్చిపోలేనటువంటి అత్యవసరమైనటువంటి ఒక పని ఏదైనా ఉంది అంటే దేవుణ్ణి మహింపరచడం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నో ఎన్నో సందేశాలు, ఎన్నో సంగతులు, ఎన్నో మాటలు మనం విన్నాం, ఎన్నో దేవుని మాటలు విన్నాం. రక్షణ పొందుకొని మొదలుకొని ఈ రోజు వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా ఎన్నో విషయాలు మనకు తెలుసు. కానీ ఒక విషయంలో మనం ఏమవుతున్నామంటే,
మనం మిస్లీడ్ అవుతున్నాం. అది ఏంటంటే దేవుణ్ణి స్తుతించలేకపోవటం. దేవుని నామాన్ని కీర్తించలేకపోవటం. ఇది నిజంగా ఒక విశ్వాసిగా, ఒక సేవకుని యొక్క ఫెయిల్యూర్ అనే చెప్పుకోవాలి. దేవుడు మేలు చేస్తేనే దేవుడిని మనం స్తుతించడం కాదు. కొన్నిసార్లు అపాయకరమైన పరిస్థితులు మన బ్రతుకులో వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. సర్వకాల సర్వావస్థల్లో ఏం చేయాలంటే ప్రభువును మర్చిపోకుండా మనం ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. మేలు కలిగిందా దేవుని స్తుతించు, కీడు కలిగిందా దేవుని స్తుతించు, సంతోషం ఉందా దేవుని స్తుతించు, బాధ ఉందా దేవుని స్తుతించు. సర్వకాల సర్వావస్థల్లో ఏం చేయాలంటే ప్రభువుతోని దేవునితో ఉండాలి. సర్వకాల సర్వావస్థలలో మానక నిన్ను గొల్తు యేసా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. పిల్లరా, సర్వకాల సర్వావస్థల్లో దేవుని ఏం చేయాలంటే మనం స్తుతిస్తూనే ఉండాలి, మహింపరుస్తూనే ఉండాలి. మన బ్రతుకులో ఒకవేళ వేదనే ఉంది, బాధే ఉంది, అయినా కూడా అది పక్కన పెట్టి ప్రభువుని స్తుతించాలి. మన జీవితంలో ఎంతో సంతోషంతో ఉన్నాం, భార్య పిల్లలతో లేదా తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో, అందరితో, సంఘముతో సంతోషంగా ఉన్నాం. ప్రభువుని స్తుతిద్దాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామములో కూడుకొని ఆయన్ని ఏకీభవించి స్తుతిస్తారో వారి మధ్యలో ఉన్నానని సెలవిచ్చిన దేవుడు. ఒంటరిగా నువ్వు ఉన్నా నీతో ఉంటాడు, ఇద్దరు ముగ్గురుగా ఉన్నా వారితో ఉంటాడు, లేదా సమాజంగా స్తుతించినా వారితో ఉంటాడు. దేవుడు సర్వంతర్యామి కాబట్టి విశ్వవ్యాప్తిగా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఈ విశ్వం ఎంతవరకైతే వ్యాపించి ఉందో అంతవరకు ఆయన స్ప్రెడ్ అయ్యే ఉన్నాడు. కాబట్టి ఒక్కరిగా స్తుతించినా, ఇద్దరుగా స్తుతించినా, ముగ్గురిగా స్తుతించినా, సంఘముగా స్తుతించినా, ఎంతమందిగా స్తుతించినా కూడా ఆయన మనతో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి స్తుతించడం కంటే ఇంకా ఒక మంచి ది బెస్ట్ అనేది ఇంకేది మన లైఫ్లో లేదు ప్రభు. ప్రియులారా, మీరు నమ్మండి, నమ్మకపోండి. ఏది చేసినా కూడా రేపది లెక్కలోకి రాదు. నువ్వు నువ్వు దేనికి అంటే లెక్కలోకి రావాలంటే ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించినప్పుడు అన్నీ కూడా ఏమవుతాయంటే మన పాపములు పరిహరించబడతాయి. మన మీద ఉన్నటువంటి తప్పులు, నేరాలన్నీ కూడా నిషేధించబడతాయి. దేవునికి మనం దగ్గరైపోతాం. దేవునికి చాలా సమీపంగా మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువు మనకిచ్చినటువంటి తలంపు, దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచన, దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి లేదా ఈ మాటలను బట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువుని మనం స్తుతిద్దాం, దేవుని నామాన్ని కీర్తిద్దాం, ఆయన నామాన్ని మహింపరచుదాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం. అన్ని సందర్భాలలో కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇట్టి మహాభాగ్యాన్ని ఈ రాత్రి మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.